ఈరోజు మనం వెంగమాంబ దేవాలయం యొక్క విశిష్టత మరియు ఆలయం యొక్క చరిత్ర పూర్తి వివరాలు తెలుసుకుందాం. శ్రీ వెంకటేశ్వర భక్తురాలైన కవయిత్రి వెంగమాంబ క్రీస్తు శకం 1730లో జన్మించింది. ఆమె చిన్నప్పటి నుండి తిరుమలేశుడే అంటే శ్రీనివాసుడే తన భర్త అని చెబుతుండేది. దీనిని గమనించిన ఇతరులు ఆమెకేదో మానసిక లోపముందని భావించారు. ఆమె తల్లిదండ్రులు మంగమాంబ మరియు శ్రీకృష్ణ యామాచ్యులు పెళ్లి చేస్తే ఆమె పిచ్చి కుదురుతుందని భావించి వెంగమాంబకు వెంకటాచలపతితో వివాహం జరిపించారు. అయితే ఆమె భర్త అకాల మరణం చెందడంతో వెంగమాంబ చిన్నతనంలోనే విధవరాలైంది. కానీ ఆమె తన భర్త మరణించినా తన అసలు భర్త అయిన ఆ వెంకటేశ్వరునికి మరణం ఉండదని భావించి విధవా సంప్రదాయాలను పాటించకుండా మంగళసూత్రాన్ని మరియు పసుపు కుంకుమలను అలాగే ధరించింది. భర్త మరణం తర్వాత ఆమెలోని కవయిత్రి మేల్కొంది. ఆమె శ్రీ మహావిష్ణువుపై అనేక రచనలు చేయడం ప్రారంభించి తన కవిత్వాన్ని తరిగుండ దేవాలయంలో వినిపించడానికి వెళ్ళింది. అక్కడున్న అర్చకులు ఆమెని లోపలికి రానివ్వకుండా తరిమేశారు. కానీ వెంగమాంబ తన ఆలయానికి చేరుకోవడానికి వెంకటేశ్వరుడే స్వయంగా ఒక సురంగ మార్గాన్ని అంటే టన్నెల్ను ఏర్పాటు చేశాడని పురాణాలు చెబుతున్నాయి. The highest truth is within you. Listen to your inner voice. ఇది ఈరోజు నా ప్రయాణంలో మరో మధుర జ్ఞాపకం. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన వీడియోల కోసం దయచేసి ఎక్స్ప్రెస్ రామ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్, షేర్ మరియు కామెంట్